ఈ వీడియోలో కనబడుతున్న పత్తి విత్తనాలు గత 2 సంవత్సరాల నుంచి రైతులకు అనుకూలంగా ఉంటూ మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంది. రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియోలో మీకు క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి సదనందు ఐరా సీడ్స్ వారి రావణ్ ఒకటి, అందులోని మరొకటి A1 అని ఒక పత్తి విత్తనం, తులసి సీడ్స్ లో కబర్డ్ ఒకటి, దాంతో పాటు తులసిలో 7 అనే మరొకటి కూడా అందుబాటులో ఉంటుంది. ఏవైతే 5 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు 160 నుంచి 170 రోజుల పంట కాలం ఉన్నటువంటి పత్తి విత్తనాలు చెప్పుకోవచ్చు. అంటే మనకు పెద్ద పెద్ద పంటగా చెప్పుకోవచ్చు. ఈ విత్తనాలు అనేది మీకు చాలా వరకు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటాయండి. మీకు ఎక్కడైనా కూడా అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. మరి ఎలాంటి నేలకు అనుకూలంగా ఉంటాయి, ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెట్టుకోవాలి, ఏ టైంలో నాటుకుంటే రైతులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి పత్తి పంట అనేసరికి చాలా వరకు వర్షంపై ఆధారపడి పంట సాగు చేసే రైతులు కొంతమంది ఉంటే, మరికొంతమంది రైతులు బోరు బావి ద్వారా పంట సాగు చేస్తూ ఉంటారు. మరి వర్షానికైనా పర్లేదు, ఈ బోరు బావి ఉన్న రైతులైనా పర్లేదు, ఎప్పుడు నాటుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది అనే కనుక చూసినట్లయితే మీకు జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో కనుక మీరు ఈ పత్తి విత్తనాలు నాటుకుంటే మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ వీడియోలో ఒక్కొక్క విత్తనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలకు అనుకూలంగా ఉంటుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి సదనంద్ అండి. ఈ సదనంద్ మనకు గత 2 సంవత్సరాల నుంచి ఒక మంచి పత్తి విత్తనంగా చెప్పుకోవచ్చు. పెద్దకాయ సైజు కలిగినటువంటి పత్తి విత్తనంగా చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు పెద్ద పంట కాబట్టి చాలా వరకు రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు దిగుబడి పరంగా కనుక చూస్తే 18, 20, 22, 23 క్వింటాల వచ్చిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఇది మనకు రసం పీల్చే పురుగులను తట్టుకుంటూ రైతుకు దిగుబడి మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గులాబీ రంగు పురుగును కూడా తట్టుకునే శక్తి ఈ విత్తనానికి అయితే ఉంటుంది. కాబట్టి సదనంద్ అనే విత్తనం కనుక పెట్టుకోవాలనుకుంటే మీరు ఈ సంవత్సరంలో ఈ విత్తనం పెట్టుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు బిగ్ బౌల్ కాబట్టి రైతులు తీసే విషయంలో కూడా మీకు కూలి వాళ్ళు అయితే తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు చాలా వరకు రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు కూడా ఈ విత్తనం కనుక చూసినట్లయితే మీకు 475 గ్రాములు ఉంటుంది. కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు పెట్టుకోవాలండి. ఇది మీరు జూలై ఫస్ట్ వీక్ లో, జూన్ చివరి వారంలో కనుక వేసుకున్నట్లయితే మీకు మొలక శాతం అంటే జర్మినేషన్ కూడా చాలా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ రైతైనా కానీ మీరు వర్షాధారం పైన పంట సాగు చేసిన రైతైనా పర్లేదు, దానితో పాటు కూడా ఈ బోరు బాగున్న రైతులైనా పర్లేదు, జూలై మొదటి వారంలో వేసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి మనకు ఐరా సీడ్స్ వారి కనుక చూసినట్లయితే రావణ్ అండి. రావణ్ అనేది గత 2 సంవత్సరాల నుంచి కూడా మంచి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. దిగుబడి పరంగా రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది రావణ్ అనేది. ఇది మీకు గత సంవత్సరం కనుక చూసినట్లయితే 18, 17 ఈ విధంగా, అంతకుముందు సంవత్సరం కనుక చూసినట్లయితే 20 నుంచి 25 మధ్యలో కూడా దిగుబడి సాధించిన రైతులు అయితే ఉన్నారు. మరి గత సంవత్సరం కనుక చూసినట్లయితే కొద్దిగా వర్షాల వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కొద్దిగా మనకు రైతులకు ఏ విత్తనం అయినా కానీ కొద్దిగా దిగుబడి తగ్గింది. కానీ ఇది మాత్రం మీకు 18 ఆ మధ్యలో రావడం అయితే జరిగిందండి. ఇది మీకు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు రావణ్. కాబట్టి ఐరా సీడ్స్ వారిది ఎవరైనా రైతులు వేసుకోవాలంటే మాత్రం ఈ రావణ్ కూడా మీరు వేసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటే మీకు గులాబీ రంగు పురుగు కూడా తట్టుకుంటూ వర్షాన్ని కూడా మీకు తట్టుకునే శక్తి ఈ విత్తనానికి అయితే ఉంటుంది. కాబట్టి చాలా వరకు రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు పెద్ద పంట కాబట్టి ఇది కూడా మీరు జూలై మొదటి వారంలో నాటుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇందులోనే మరొకటి కూడా మనకు ఐరా A1 ఒకటి ఉంటుందండి. అది కూడా మీకు మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇదేనండి ఐరా సీడ్స్ వారి మరొకటి పెద్దకాయ సైజు సంబంధించింది. ఇది మనకు ఐరా A1 అంటారు. ఇది కూడా సేమ్ ఇదే విధంగా రావణ్ లానే ఉంటుంది. దిగుబడి పరంగా కూడా 2 ఒకే విధంగా ఉంటాయండి. పెద్దకాయ సైజు కాబట్టి రైతులకు కూలి వాళ్ళు తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. పంటకాలం దాదాపు 5 నెలల పంటకాలంగా చెప్పుకోవచ్చు. 5 నుంచి 6 మధ్యలో ఉంటుందండి మా పంటకాలం అనేది. రైతులకైతే ఎన్నిసార్లు ఏరినా కూడా మీకు మళ్ళీ కూడా కాయ అనేది మళ్ళీ కూడా పూత రావడం, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. రసం పీల్చే పురుగులను మాత్రం కంపల్సరీ మీకు తట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. పత్తి పంటలు సాధారణంగా చూసినట్లయితే గులాబీ రంగు పురుగు మనకి ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ వీడియో చెప్పిన ఈ ఉన్నటువంటి విత్తనాలకు మీకు గులాబీ రంగు పురుగు అనేది తక్కువ మొత్తంలో ఆశించడం వల్ల రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా మరొకటి కనుక చూసినట్లయితే తులసి సీడ్లో మనకు కబర్డ్ అండి. ఈ కబర్డ్ అనేది కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మార్కెట్ లో బ్లాక్ లో కూడా అమ్ముతా ఉన్నారండి. గత సంవత్సరం కూడా మనకు ఇది బ్లాక్ లో కూడా చాలా రైతులు కొనుక్కొని మరి పత్తి నాటుకోవడం జరిగింది. దిగుబడి పరంగా కూడా మనకు ఈ ఉన్నటువంటి తులసిలో కబడ్డీ అనేది ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. దిగుబడి పరంగా రైతులకు 25 క్వింటాలు వచ్చిన రైతులు కూడా ఎక్కువగా ఉన్నారండి. కాబట్టి రైతులు ఎవరైనా వేసుకోవాలంటే మాత్రం ఈ కబడ్డీని కూడా వేసుకోవచ్చు. మరి ఇందులోనే మరొకటి కనుక చూసినట్లయితే మీకు
తులసి 7 అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మీకు కొద్దిగా మీడియం క్యాష్ సైజ్ అండి. ఏదైతే మనం కబడ్డీతో పోల్చినప్పుడు దిగుబడి పరంగా రెండు సేమ్ ఉన్నప్పటికీ కూడా మనకు ఈ తులసి 7 అనేది కొద్దిగా మీడియం క్యాష్ సైజ్, ఇది కబడ్డీ అనేది పెద్ద క్యాష్ సైజ్ కాబట్టి ఈ రెండింటి మధ్య మనకు దిగుబడి పరంగా చూస్తే రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. కాకపోతే కాయ సైజ్ మనకు కొద్దిగా చిన్నగా ఉంటుంది, ఇది మనకు పెద్దగా ఉంటుంది. కాబట్టి రెండు కూడా మనకు చూసినట్లయితే 5 నెలల పంట కాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి రైతులకు ఒకవేళ ఇలాంటి విత్తనాలు వేసుకుంటే మాత్రం తులసి సీడ్లో మీరు వేసుకుంటే కబడ్డీ అని వేసుకోవచ్చు, లేదనుకుంటే తులసి 7 అనేది పర్లేదు, ఇదని కూడా వేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉన్నది వేసుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే మరి ఏవైతే ఈ పత్తి విత్తనాలు ఉన్నాయో ఎలాంటి నేలకు అనుకూలంగా ఉంటాయి అనే కనుక చూసినట్లయితే మీకు సదనందు చూసినట్లయితే ముందుగా మీకు ఈ క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి సదనందు మనకు అన్ని రకాల నీళ్లకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు వర్షాధారం పైన పంట పండించినప్పుడు అయితే ఒక 2-3 క్వింటాల దిగుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బోరు బాగున్నట్లయితే మీకు కొద్ది దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా చాలా మంది రైతులు ఈ సదనంద పత్తి విత్తనం గత సంవత్సరంలో ఎవరైతే రైతులు మిరప పంట సాగు చేస్తారో ఆ భూమిలో మళ్ళీ వేరే పంటగా వేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు పత్తి పంట నాటుకుంటే మాత్రం మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా రైతులు తోటదుక్కిలో మళ్ళీ వేరే పంట వేయాలంటే మాత్రం సదనంద అనే పత్తి విత్తనం వేసుకోండి, మీకు మంచిగా దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు అన్ని రకాల నీళ్లకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సదనంద అనేది. ఇకపోతే రెండవది ఇంకా చూసినట్లయితే తులసి కంపెనీలో మీకు అన్ని రకాల నీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మీకు తోట దుక్కిలో అంటే మీరు గత సంవత్సరం తోట పండించిన నీళ్ళలో మళ్ళీ మీరు పత్తి పంట సాగు చేయాలంటే మాత్రం ఈ కబడ్డీ అని ఒక విత్తనం వేసుకుంటే మీకు దాదాపు ఒక 20-20 గంటల మధ్యలో దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైతులు తోట దుక్కిలో పత్తి వేసుకుంటే మాత్రం ఈ విత్తనం వేసుకునే ప్రయత్నం చేయండి కబడ్డీ అనేది. ఇకపోతే ఇది కూడా మీకు అన్ని రకాల నీళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు సౌక కానీ, దుబ్బ కానీ, రాగడి కానీ, నల్ల రాగడి కానీ, ఎర్ర రాగడి కానీ ఏదైనా కానీ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మీకు ఉన్నటువంటి రావణ్ అనేది కూడా మీకు నల్ల రాగడితో పోల్చినప్పుడు కొద్దిగా మీకు దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. చౌకతో పోల్చినప్పుడు దిగుబడి కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రావణం ఈ దిగుబడి అనేది మీకు మీ భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఈ యొక్క ఉన్నటువంటి రావణం అనేది దిగుబడి కొద్దిగా అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాన్ని వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి మనకు తులసి కంపెనీలో ఉన్నటువంటి తులసి 7 అనేది మనకు మీడియం కాయ సైజు కాబట్టి దిగుబడి పరంగా రైతులు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కబడ్డీతో పోల్చినప్పుడు ఇది కూడా మనకు అన్ని రకాల నీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క కాయ సైజు మనం చూసినట్లయితే 5 గ్రాముల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వేసుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనం వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే మరొకటి మనం చూసినట్లయితే ఐరన్ సీడ్స్ వారి A1 అండి. A1 కనుక చూసినట్లయితే ఇది కూడా మీకు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు అన్ని రకాల నీళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏవైతే మీకు ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ ఉన్నటువంటి 5 రకాల పత్తి విత్తనాలు కూడా మీకు దాదాపుగా ఈ మార్కెట్లలో అన్నిట్లలో అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వేసుకోవాలంటే 5 రకాల పత్తి విత్తనాలలో మీకు ఏదైనా పర్లేదు మంచి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఒక 20-22 క్వింటాల మధ్యలో మీ యొక్క భూమిలో ఉన్న బలాన్ని బట్టి ఇక దిగుబడి కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి పత్తి విత్తనాలు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.